నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు. నువ్వు ప్రశాంతమైన కాలంలో రౌడిజాన్ని, అవినీతిని, అక్రమాన్ని అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి. నువ్వు అందుకే కావలి పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావలి ప్రజలు 30,000 ఇచ్చి సాగనంపారా? ఈ రోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటంలే. నేనేదో వడ్డీ చెల్లిచ్చేస్తాను, నేనే తొందరగా వస్తానని. నువ్వేడికి ఇంకొచ్చేది? నువ్వు వచ్చేదాడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి ఏదాడా? మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. పట్టుమని 10 నెలలు కాలేదా మేము ఎమ్మెల్యే అయ్యి మా ప్రభుత్వం వచ్చే? 10 నెలలు కాలేదా మేము? 10 నెలలకి అవినీతి జరిగిపోతుందంట, దోచుకుంటున్నామంట, రౌడిజం అంట, అదంట ఇదంట. ఎట్టా చెప్తావు నువ్వు? పట్టుమని 10 నెలలు కాల మా శాసనసభ్యుడు అయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కింద జరిగిపోతుందా? ఏమంత ఈర్ష్య నీకు? ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తున్నావు అని చెప్పి ఎందుకు రోడ్డు ఎక్కుతావు? నీ బ్లూ మీడియాలో, నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు చేస్తావు? ఎవరు విలేకరులు? ఇవి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు విలేకరులలో? ఒక్కడు నీ చెంచాగాడు మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లెట్కి విలేకరే. వాడు కొండ విలేకరా? వాడు బెహరానారాయణ విలేకరా? నీ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకుని బ్రోకర్లు వాళ్ళెట్ట విలేకరులు అవుతారా? ఎంతలో పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద? రక్త చరిత్రని పెడతారు, కంకర కృష్ణారెడ్డిని పెడతారు, అయ్యి అంటారు ఎన్ని పెట్టారు? నువ్వేదో మాట్లాడావు బియ్యం గురించి, మద్యం మాఫియా, బియ్యం మాఫియా, అదేదో గ్రావులు మాఫియాలు ఎన్ని మాట్లాడావు నువ్వు. ఎక్కడ గ్రావులు? నువ్వు దమ్ముంటే నువ్వు మొబైల్ అయితే చూపించి ఎక్కడ గ్రావులు? ఒక్క లేఅవుట్ గ్రావులు తిన్నట్టు చూపించి కావాలా మేము ఈ 10 నెలల్లో? నువ్వు తోలింది గ్రావులు కాదా? ఇలా ఎన్ని వందల ఎకరాలు నీ అంచెలు వేశారు లేఅవుట్లు. చెప్పొచ్చు నీకు దమ్ముంటే నీ అంచెల చేత. మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా తోలాలని చెప్పి నీ మహేంద్ర యాదవ్, నీ కేశవ నాయుడు, నీ పార్ట్నరు, నీ సుకుమార్ రెడ్డి, నీ మురళీకృష్ణారెడ్డి, నీ శ్రీనివాసరెడ్డి చెప్పించు. మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా మా పొలాల్లో గ్రావులు తోలుకున్నాం చెప్పు. సిగ్గుందా మీక? సిగ్గుందంటే మీక మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళా ప్రశ్కొచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామనే. ఏదో మీరు అధికారులు ఉన్నారు, మేము ప్రతిపక్షం ఉంటే బెదిరిస్తావు. కానీ ఆయన పెడతాడు అద్దాలు, నీ దమ్మెందుకు తేలుస్తానంటాడు ఆయన. ఏంది నువ్వు తేల్చేది? నిన్ను తేల్చారు 6 పోలీస్ స్టేషన్ ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. నువ్వేది మమ్మల్ని తేల్చేది? మేము పనిచేసే నాయకుడు, మా పార్టీ మాకు విధానం ఒక నేర్పింది, ఒక సభ్యత సంస్కృతి నేర్పింది మాకు. అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛంగా తిరుగుతున్నారు బజార్లో. ఎంత దుర్మార్గులే మీరు! దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరేంటి మాట్లాడేది? ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక వ్యక్తిని ఉరేసి తీసుకుపోయినట్టు పొక్కిలీలతో తీసిపోయి బావిలో పడైపోయా మీరు. మీతో స్టార్ట్ అయిన విధ్వంసం అనేది. మీరు మాట్లాడితే విధ్వంసం గురించి, రౌడీజం గురించి. నా ఆఫీస్ మీద దాడి చేసి, కరెంట్ ఆపి దాడి చేసి, పోలీసులు రానికుండా చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు? అట్రాసిటీ కేసుల గురించి, అన్యాయాల గురించి, రౌడీజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు, దాంట్లో పసలేదని. పసెందుకు ఉంటుంది? నువ్వు చెప్తున్నావు పోలీసులు కాపలా పెట్టుకొని పోలీసులతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని. సిగ్గుంది అనేక. నువ్వు నడిపింది పోలీసులతోటి. సాక్షాత్ ఒక డిఎస్పీని పక్కన పెట్టుకొని పైలాన్ని పగలగొట్టావా నువ్వు నడిపావు. ఎందుకు దొరుకుతాయంటే ఆయన చెప్పాడు. నువ్వు ఆయన మా సీను చెప్పినట్టు ఆయన వస్తాడు పెద్ద పుడింగ్ లాగా గోగోలు నుంచి దాకా పెట్టుకొని ఆయన ఇంత బారేస్తా మాట్లాడుతుంటాడు. ఆయన చెప్తున్నాడు ఆయన ఎవరు వాసు అంటే ఎస్ఐ, ఆయన దర్యాప్తు చేశాడంట, ఆడేం దొరకలేదంట క్లోజ్. ఎందుకు దొరకనిస్తారు? మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా? సీసీ ఫుటేజ్ మొత్తం, సీసీ కెమెరాలు మొత్తం ఆపేశారు. ఎందుకు దొరకనిస్తారు? రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయడానికి శిక్షించే రెడ్ బుక్ కాదు అది. మీ ప్రభుత్వంలో మీరు ఎవరేమైనా ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది. మేము ఎక్కడా తప్పు చేయము. మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ, కొట్లాటకు కానీ, రౌడిజాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు. ఈ రోజు మాకు అధికారం వచ్చింది, నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను. కానీ చెప్పాడు ఆయన, తమ్ముడు మనకు వద్దటువంటి పనులు దేవుడే చూసుకుంటున్నారని చెప్పారు. అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను కమిటీ అయిపోయిన కూడా చెప్తున్నాను. సిగ్గులేని నా కొడుకులు బయట అయినా భరాయిస్తున్నాం. దేనికి? మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం, చట్టం తన పని తాను చేసుకోబోద్దని చెప్పి చేసాం. ఏం చేశారా మీరే పోలీసు అధికారుల గురించి మాట్లాడేది? మా ఓడు అరస నీ కాలేజీలో వ్యర్థ నీళ్ళు మొత్తం వచ్చి కాలనీ మీద పడుతుందని చెప్పి కలెక్టర్కి ఒక అర్జీ ఇస్తే, ఈ గవర్నమెంట్ రాగానే
మురళీకృష్ణ సీఎన్ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళు తీసుకొని పోయి నువ్వు కాళ్ళు పట్టించుకున్నావా? సిగ్గులేని దళిత నాయకుడు వాడు. కాళ్ళు పట్టించుకున్నావు మా వాడిని నువ్వు. ఒక పోలీస్ సీఎం సాక్షిగా జీబులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని. కాళ్ళు పట్టించుకున్న చరిత్ర మీదే నువ్వు మాట్లాడుతావు. పోలీసుల గురించి, వ్యవస్థల గురించి, వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు మాట్లాడేది. మా పాత వైసీపీ సోదరులు చేత ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకేం చేయలేదు, కానీ అధికారం లేనప్పుడు మీరే ముందుండాలి అని ప్రోత్సహించి పాపం వారి చేత బలవంతంగా అసలు కావలి అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, రౌడీజం జరుగుతుంది అని గగ్గోలు పెట్టించి దాదాపు ఒక 3 దశాబ్దాల కిందట స్వాతి ముచ్చి 3 దశాబ్దాలు దాటి ఉంటుందా కమల్ హాసన్ సినిమా వచ్చి. కమల్ హాసన్ కూడా నవ్వుకుని ఉంటాడు, నాకంటే ప్రతాప్ రెడ్డి గారి ముందు పుట్టుంటే నేను నటుడిని అయ్యేవాడిని కాదేమో. అధికారం ఉన్నప్పుడు నిన్న మాట్లాడిన మా సోదరులు రఘు యాదవ్ గారు, కామరాజు గారు, ప్రసన్న గారి దగ్గర తీసిన సందర్భం లేదు, ఆర్థికంగా కానీ పదవులు కానీ. అధికారం పోయినాక మీరే నాకు పెద్ద దిక్కు అని చెప్పి వాళ్ళతో అభూత కల్పనలు మాట్లాడించారు. ఆ విధంగా కమల్ హాసన్ కూడా గుర్తు చేసుకున్నాడు పాపం, ఇదని ముందు పుట్టుంటే నాకు నటనలో అవకాశం తక్కువ ఉండేదని. నిన్నటి రోజులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రభుత్వ పథకం, కేంద్ర ప్రభుత్వం ఈ కావలి కూడా వెనకబడిన ప్రాంతం, చుట్టుపక్కల పల్లెలకి ఆయువు పట్టుగా ఉంది. ఇట్లాంటి పట్టణంలో మనం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తే పట్టణం అభివృద్ధి చెందితే పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయని అమృత పథకం ద్వారా ఇచ్చిన పథకానికి సంబంధించిన ఒక పెద్ద స్తూపాన్ని కనుమరుగు చేసిన సందర్భం. నీ దగ్గర నిజాయితీ ఉంటే, నీ దగ్గర నిబద్ధత ఉంటే అది కూల్చివేసినప్పుడు కావలి శాసనసభ్యుడు నువ్వు, ఎవరో దుండగులు కూల్చారు, నువ్వు నిగ్గు తేల్చాలి కదా నిజాయితీ పరుడు అయితే. పక్క రోజే నీ నిలువెత్తు కట్అవుట్ నువ్వు ఉండేది 4 అడుగులు, కానీ 6 అడుగులు ఫోటో వేసుకున్నావు. నీ పక్కనే నీ అదే రాము లక్ష్మణ్ అతన్ని కూడా సుకుమార్ రెడ్డి కూడా వేసుకున్నావు. ముందు రోజు దుండగులు కూల్చేస్తే పక్క రోజు ఎందుకు శంకుస్థాపన చేస్తా? కావలి ప్రజలు ప్రతిదీ నిశ్చింతగా గమనిస్తా ఉన్నారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, అవసరానికి ఏ అవసరానికి ఆ గుడికెత్తినా ప్రతిదీ కూడా నిశ్చింతగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రతాప్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత మొదటిసారి ఆలోచనలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆవేదన చెందాడు. దేనికంటే అతడి మీద కేసు ఫైల్ అవ్వగానే ఎవరే నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు, ఈ పైలాన్ కూల్చివేత నేనే నా సారథ్యంలోనే ఎంతో మంది అమాయకులు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు, లేదా ఇంకొంతమంది అరెస్ట్ అవ్వాల్సిన అమాయకులను వాళ్ళ జీవితాలతో నేను ఆడుకునే డబ్బు ఉంది, అధికారం ఉంది, అహంతో అధికార మదంతో వాళ్ళతో పని చేయించాను, ఈరోజు నా మీద కూడా కేసు వచ్చింది అని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే ఒక్కసారి 4 సంవత్సరాలు రీలు వెనక్కి తీసుకున్నాడు. అధికార మదంతో ఆనాటి సీనియర్ విలేకరి కుడి ఎడంగా ప్రతాప్ రెడ్డి గారి తండ్రి వయసు జలదంగి ప్రభాకర్, అతని ఇంటికి మనుషులను పంపించి దౌర్జన్యం చేయించానే, అతని మీద కేసు పెట్టించా. అదేవిధంగా ఆది వయసులో ప్రముఖుడు సీనియర్ జర్నలిస్ట్ ఒలేట్ నాగేశ్వరరావు మీద నా మనుషులను పంపించి దాడి చేయించా, అతని మీద SC ST కేసు పెట్టించా. ఇది కూడా ఆలోచించాలా? అదే పవిత్ర రంజాన్ నెలలో ముజీర్ విలేకరి మీద సేమ్ అదే దాడి చేయించి అట్రాసిటీ కేసు పెట్టించాను. వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన పడి ఉంటారో. ఈ రోజు అంటే పైరాన్ని కేసు పెట్టినా కూడా నాకు ఇంత ఆవేదన ఉంది అంటే, ఆ రోజు వాళ్ళు తప్పు లేకపోయినా నేను తల్లిచ్చి నేను అట్రాసిటీ కేసు పెట్టిస్తే వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎంత బాధపడి ఉంటారని వారు నిన్న బెంగళూరు నుంచి వాళ్ళ ఫోన్ సంభాషణలో అతని మాటల్లో ఆ తడబాటు, ఆ పశ్చాత్తాపం ప్రతాప్ రెడ్డి దగ్గర కనపడింది. ఈ తప్పు అధికారంలో ఉన్నప్పుడు నేను చేయకపోతే నాకు ఎన్ని దోషాలు చుట్టుకునేవి కాదు కదా. ఒక సామాన్యుల్ని నేను చేస్తున్న గ్రావిల్ అంటున్నాడు, గ్రావిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటది.
ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు గ్రావెల్ తోలుకోవాల్సింది. దాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పట్లా, మా శాసనసభ్యులు కూడా అడ్డు చెప్పట్లా. గ్రావెల్ తోడుకోవడంలో అడ్డు కాదు, గ్రావెల్కి లారీకి 1500 తీసుకున్న దానిలోనే అడ్డు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.